హలో అండి, హాయ్. ఇంతకుముందుకు మనం లాంగ్ ఫ్రాక్ యొక్క కటింగ్ ఏ విధంగా కట్ చేయాలో మీకు చూపించాను కదా. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ యొక్క లైనింగ్, లాంగ్ ఫ్రాక్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను శారీ. బట్ లైనింగ్ మాత్రం జస్ట్ 2 మీటర్స్ అండి. 2 మీటర్స్తో మనకు కన్వీనియంట్ సరిగ్గా సరిపోతుంది, చాలు, ఎక్కువ అవసరం లేకుండా. నేను 2 మీటర్స్తో ఏ విధంగా కట్ చేయాలో నేను మీకు చూపిస్తాను మెజర్మెంట్తో సహా, ఓకేనా. హైట్ వచ్చేసి 33 ఇంచెస్ తీసుకున్నానండి. 33 ఇంచెస్ పొడవు. మనకు లాంగ్ ఫ్రాక్ వచ్చేసి 34 ఉంది కదా, ఇది 33, 32 చాలు, ఓకేనా. ఈ విధంగా మనం లెంత్ వచ్చేసి 33 తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్ లైనింగ్, 34 ఇంచెస్ మెయిన్ క్లాత్ తీసుకున్నాం. లైనింగ్ వచ్చేసి పొడవు వచ్చేసి లెంత్ 33 32 తీసుకోవచ్చు అండి, చాలు, అంతే. ఇప్పుడు మనం ఏ విధంగా 2 మీటర్స్ తోటి నేను ఏ విధంగా కట్ చేస్తానో ఒకసారి చూడండి. 3 మీటర్స్ 4 మీటర్స్ లైనింగ్స్ అవసరమే ఉండదండి, జస్ట్ 2 మీటర్స్ చాలు లైనింగ్. ఎందుకంటే లోపల మనకు కనిపివ్వదు కదా, చాలండి. మీరు ఒక్కొక్కరు ఎక్కువ క్లాత్ అడుగుతారు, అవసరమే లేదండి. సేమ్ 2 మీటర్స్తో కన్వీనియంట్గా మంచిగా ఫ్రీగా వచ్చేలా నేను కటింగ్ చూపిస్తాను. ఇక్కడ 5 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ ఇక్కడ నుండి స్టార్టింగ్ 5 ఇంచెస్. సేమ్ దీనికి ఆపోజిట్ ఇక్కడ చూడండి, దీనికి ఆపోజిట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి అలా, ఇక్కడ నుండి ఇక్కడికి ఆపోజిట్గా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకున్నాను. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను చూడండి. ఈ విధంగా కట్ తీసుకుని ఈ విధంగా వేసుకొని స్టిచ్ చేసుకున్నాను, అంతే. 2 మీటర్స్తో లైనింగ్ ఏ విధంగా కట్ చేయాలో చూసారు కదా, ఓకే.